టార్గెట్ చేస్తూ గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేస్తున్న వ్యాఖ్యలు అందరికీ ఆశ్చర్యం కలిగించడమే కాకుండా అది టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. దీంతో బాలు చేసిన ఈ కమెంట్స్ ఈ మధ్య విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150ని దృష్టిలో పెట్టుకుని బాలు ఈ కమెంట్ చేసి ఉంటాడు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే రోటరీ క్లబ్ నుండి జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్న సందర్భంగా బాలు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన తెలుగు సినిమాల స్థితిని, ముఖ్యంగా మన సినిమా హీరోల అభిమానుల తీరును ఎండగట్టుతూ బాలు అనేక కమెంట్ చేశారు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు పేరు రాకపోవడానికి మన వాళ్లలో అంకితభావం లేకపోవడమే కారణమన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు. ఈ సభలో అత్యంత ఆవేశంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ లబ్ధ ప్రతిష్ఠులైన హీరోలు తెలుగు జాతి కోసం భాష గర్వపడేలా ఒక్క సినిమా తీయలేరా, ఎంతసేపు కేరళ కర్ణాటక వాళ్లకు అవార్డులు వెళ్లిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారే కానీ ఎంతమంది తమ అభిమాన ఆర్టిస్టులను దేశం గర్వించేలా సినిమాలు తీస్తున్నారా అని ప్రశ్నించగలుగుతున్నారా? దంగల్ సినిమాను అమీర్ ఖాన్ ఒక్కడే చేయగలడా, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని ప్రతి ఒక్క ప్రేక్షకుడు అభిమాని ఆత్మవిమర్శ చేసుకోవాలి అంటూ అభిమానుల వంక పెట్టుకుని హీరోలను టార్గెట్ చేశాడు బాలు. ఇదే సందర్భంలో బాలు మాట్లాడుతూ సినీ ప్రేక్షకుల పరిస్థితి సంఖ్యలు వేసుకున్న నపంసకుల్లా మారిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో నచ్చని అంశంపై నోరెత్తితే ఏ టాప్ హీరో అభిమానులు వచ్చి ఇళ్లపై రాళ్ల వర్షం కురిపిస్తారోనని భయపడాల్సి వస్తుంది అంటూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్న టాప్ హీరోల అభిమానులను టార్గెట్ చేశాడు బాలు. ఇక ఇదే సందర్భంలో తన మాటలకు మరో ట్విస్ట్ ఇచ్చాడు బాలు. హీరోలకు జాతీయ అవార్డులు రావడం లేదని గోల చేసే అభిమానులు ఆ స్థాయిలో సినిమాలు చేయడం లేదని తమ హీరోలను ఎందుకు ప్రశ్నించరు అంటూ మరో మాటల బాణం వదిలారు. అగ్ర కథానాయకులు సినిమా కలెక్షన్స్ రికార్డులపై కాకుండా కళాత్మక సినిమాలపై దృష్టి సారించాలి అంటూ పిలుపు ఇచ్చాడు బాలసుబ్రహ్మణ్యం. అయితే ఈ టాప్ సింగర్ ఇప్పుడు ఇంత హడావుడిగా టాప్ హీరోల సినిమా రికార్డులను టార్గెట్ చేస్తూ చేసిన కమెంట్స్ వెనుక అంతర్యం ఏంటి అన్న చర్చలు జరుగుతున్నాయి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.